ఏడవ తరగతి విశేషాంశాలు. విశేషాంశాలు అంటే ప్రతి చాప్టర్ చదువులో ఏముందంటే సారస్వతం అంటే సరస్వతి సంబంధమైంది సారస్వత్వం. చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని, సరస్వతాన్ని వివరిస్తున్నాం. ధృవ ప్రబంధం, ప్రబంధ విశేషం, గీతా ప్రబంధ కావ్యం, సంగీత నాట్య సాహితీ విశేషం. కళలు మానవ జీవన పరిమాణం నైపుణ్యంతో సౌందర్య దృష్టిలో సాధించిన ప్రజ్ఞా విశేషమే కళ. ఇది మానసిక ఆనందాన్ని కళలను 64 ఉంటాయి. శతక పద్యాలు. జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసి అని శ్రీరాముడు చెప్పాడు అని ప్రతీతి. కన్నతల్లి జన్మభూమిని స్వర్గకన్నా మిన్నాని భావము. అమ్మ జ్ఞాపకాలు. ఆయుర్వేదం వనమూలికల ఔషధాల ద్వారా చికిత్స చేయించి ఆయుష్ని పెంచే వైద్య విధానం ఇది. జమీందారు. జమీన్ అంటే ఉర్దూ భాషలో భూమి అని అర్థం. భూమితో పాటు పాలనాధికారులు కూడా వీరి సొంతం. వీరిని భూస్వాములు అంటారు. వరాహావతారం. దశావతారంలో 3వ అవతారమే దశావతారం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుని వధించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే వరాహావతారము. పల్లె అందాలు. పల్లె అందాలు. అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు అర్ఘ్యం. సూర్యుని కోసం సమర్పించే నీళ్ళని కూడా అర్ఘ్యం అని వివరిస్తారు. ముత్తేదువ అంటే ముత్తలు అంటే పసుపు, కుంకుమ, మాంగళ్యం, మట్టెలు, ముక్కెర, గాజులు 5 కలిగిన స్త్రీ. సుమంగళి అయిన స్త్రీగా జన వ్యవహారం. ముక్కెరకు బదులుగా పూలు, పాపిడి సింధూరం చెప్తున్నారు. పద్మశాలీలు. ప్రాచీన పద్మపుత్రుడు నుండి తీసిన నారతో వస్త్రాలు తయారు చేసేవారిని పద్మశాలి అన్నవారు. ఆధునిక కాలంలో వీరు అన్ని రకాల వస్త్రాలు నేస్తున్నారు. ప్రేరణ. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విమానాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం. HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ భారతీయ విమాన నిర్మాణ సంస్థ. MIT మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అలాగే శిల్పి గుర్రం జాషువా. అజంతా గుహలు మహారాష్ట్ర ఔరంగాబాద్కు 55 మైళ్ళ దూరంలో ఉన్న గుహలు. జాతక కథలు, కుడ్డి చిత్రాలుగా ఉన్న అజంతా గుహలని భారతీయ చిత్రకళకు నిదర్శనాలు. స్త్రీలు పొంగిన జీవగడ్డ. నవరసాలు అంటే ఏంటంటే శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం వీటన్ని నవరసాలు అంటారు. ఆపస్తంభ అశ్వలాయన సూత్రాలు. ఆపస్తంభుడు, అశ్వలాయనుడు మానవ జీవన విధానానికి సంబంధించిన ధర్మాలను సూత్రాలను తెలిపారు. గ్రామాల వేడుకలు, వినోదాలు. ఇంద్రజాలం అంటే ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు చేసి చూపే ప్రదర్శన విద్య. ఆంగ్లంలో దీన్ని మ్యాజిక్ అంటారు. మల్లయుద్ధం దేహదారుణ్యాలైన వస్తాదులు ఒకరితో ఒకరు కలబడే బహు సంబంధ విద్య. యక్షగానం జక్కులను తెగవరు ఆడుతూ పాడుతూ యక్షగానాలు. ఇదొక ప్రదర్శన కళ. ఇది నాటకానికి పూర్వరూపం. కొరవి జాతర వరంగల్ జిల్లా మానుకోట మండలంలో కొరవి గ్రామంలో జాతర. ఇది వీరభద్ర స్వామి పూజలు అందుకుంటాడు. ఐనవోలు జాతర వరంగల్ జిల్లా ముమ్నూరు సమీపంలో ఐనవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి మల్లన్న జాతర జరుగుతుంది. ఇది ఐలోని మల్లన్న జాతరకు వ్యవహారం. మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వరంగల్ జిల్లాలోని జరిగే జాతర. ఇక్కడ గిరిజన దేవతలైన సమ్మక్క, సారలమ్మ కొలుస్తారు. భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇది. కోలాటం 2 చేతులు 2 కోళ్ళలు కర్రలు పట్టుకొని వాటిని లయబద్ధంగా తాకిస్తూ పాడుతూ ఆడే ఆట కోలాటం. ఇది బృంద నాట్య విశేషం. రాణీ శంకరం మెతుకు సీమ. నేటి మెదక్ జిల్లా. ఒకప్పుడు ఇక్కడ వరి అధికంగా పండించేవారు. మెతుకులు అధికంగా దొరికినాయి కాబట్టి మెతుకు సీమ అన్నారు. మంజీరక దేశం, గుల్షనాబాద్ అని కూడా గతంలో పిలిచారు. రాయబాగిన్ అంటే రాజ సహోదరి అని అర్థం. నిజాం పాలకుడు రాణి శంకరంకి ఇచ్చిన బిరుదు ఇది. అన్నపూర్ణ కాశీలో విశ్వనాథుని ఇల్లాలి పేరు అన్నపూర్ణమ్మ. అందరికీ ఆహారం పెట్టేది అన్నపూర్ణమ్మ. ఆందోళన గతంలో ఒక సంస్థానం. ఇది ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉంది. నైజాం రాజులు తెలంగాణ గతంలో ప్రపంచ నిజాం వంశీయుల మహమ్మదీయ రాజులు. పీష్వాలు ఒకప్పుడు మహారాష్ట్రను పరిపాలించినటువంటి రాజులు.